ఇది ఆన్ అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు అయితే ఆఫ్ అవ్వదు. ఇది నాకు లాగానే ఉంది మెంటల్ది. ఏం చెప్పాలి అని చెప్పడానికి ఏమీ లేదు. ఎవరి గురించి మాట్లాడాలి అని, ఎవరి గురించి ఇది పడాలని నాకు లేదు ఇంకా. కాకపోతే మనం యూజ్ అయితేనే మనల్ని చూస్తారు. ఇదైతే వాస్తవం. మనం వాళ్ళకి పెట్టాలి, లేదా ఏదో ఒక రకంగా మనం యూజ్ అవ్వాలి. అట్లా ఉంటేనే మనల్ని చూస్తారు, ఎవరైనా మనల్ని పట్టించుకుంటారు. కానీ ఎప్పుడు నేను ఒకరికి పెట్టాను కానీ ఒకరి దగ్గర దేహి అని నేను తినలేదు. నేను తిన్నాను అంటే దానికి 1,00,000 రీజన్లు ఉంటాయి. అంతేగాని నేను ఎవరి దగ్గర కానీ నేను ఎప్పుడు ఏది ఎవరికి తినలేదు, తినను, నాకు అవసరం లేదు. కష్టపడతాను. నేను మాట అన్నాను అంటే ఆ మాటకు నిలబడే మనిషిని, మాట మీద ఉండే మనిషిని. అందరూ నాకు రుణపడి ఉన్నారు కానీ నేను ఎవ్వరికీ రుణపడలేను. నేను ఉండను కూడాను, అక్కర్లొద్దు. నాకు నోట్లో చదువు లేదు కానీ చేతిలో పని ఉంది, చేయగలిగే సత్తా ఉంది, ఏదైనా సాధించగలిగిననే ధీమా ఉంది. అప్పట్లో నా పిల్లలు ఉండేటోళ్ళు, నేను ఇది చేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, నేను ఇలాగుంటే వాళ్ళు లైఫ్ ఇదైపోతుంది అని. ఇప్పుడు నన్ను అడిగేటోళ్ళు లేడు, ఆపేటోళ్ళు లేడు నేను ఏది చేసినా. ఎందుకంటే నాకు అవసరం లేదు. వాళ్ళు నన్ను వద్దనుకున్నప్పుడు నేను వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? నా పక్కనే ఉన్నారు నిన్న. నేను చూడను, నాకు అవసరం లేదు, నాకు వద్దు కూడాను. వద్దు. నేనే వాళ్ళు వద్దు అనుకుంటాం కాదు, నేను రుణపడి లేను వాళ్ళకి, వాళ్ళు నాకు రుణపడి ఉన్నారు. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మాట అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. చచ్చినా కూడా మాట పోదు. మనిషి చచ్చిపోయినా మాట పోదు. మాట అనేది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. కానీ క్షమించలేని తప్పులు చేశారు. నలుగురు కూడా క్షమించలేని తప్పులు చేశారు. చేస్తా, వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేస్తా, వాళ్ళకి చేయవలసినవి అన్నీ చేసేస్తా. కానీ ఏది వెనక్కి తీసుకోలేరు. బయట వాళ్ళు తీసుకోలేరు, ఇంటోళ్ళు తీసుకోలేరు. డబ్బు ఉంటేనే బంధాలు అనుకుంటే ఆ బంధాలు నాకు అవసరం లేదు, ఆ స్నేహాలు నాకు అవసరం లేదు. నేను పెడితేనే చూసే బంధువులు నాకు వద్దు, నేను పెడితేనే నన్ను పలకరించే స్నేహితులు నాకు వద్దు, బిడ్డలు వద్దు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నాకు వద్దు. నేను ఎవరిది రూపాయి తినలేదు. కనీసం ఒక్క గుడ్డ ముక్క కూడా నాకు ఎవరు పెట్టలేదు. నేను చెప్పగలుగుతాను ఈ మాట, ఎందుకంటే నాకు ఎవరు ఎప్పుడు ఏమి పెట్టలేదు. నా భర్త చనిపోతేనే నాకు పెట్టలేదు, నా తండ్రి చచ్చిపోతే పెట్టలేదు. తండ్రిదంటే కొన్ని వదిలేసేయండి, నా భర్త చచ్చిపోతేనే నాకు పెట్టలేదు. ఎవరూ నన్ను పట్టించుకోలేదు, ఎవరూ నన్ను చూడలేదు. ఇంక అలాంటప్పుడు నేను ఎవరి దగ్గర తిన్నాను అనేసి నేను రుణపడి ఉన్నాను అనేసి నేను ఫీల్ అవ్వాలి? ఇస్తా. నేను కష్టపడి సంపాదించి ఇవ్వకపోయినా నాకున్నది అమ్మైనా సరే నేను ఇచ్చేస్తా. అందుకే నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే కానీ ఒకటి, తిన్న రోజులు మర్చిపోతారు, మనం ఇవ్వాల్సింది గుర్తుపెట్టుకుంటారు. అందుకని ఏది కూడా వద్దు, ఏ బంధాలు వద్దు, ఏది వద్దు. నాకు కొంచెం ఈ పొల్యూషన్ వల్ల నాకు ఈ డస్ట్ ఎలర్జీ లేకపోతే నేను ఇంత టైం వరకు కూడా నేను కూర్చోను. నేను బయటకు వెళ్ళి పని చేసుకోగలుగుతాను, ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాను, ఆడుతూ పాడుతూ చేసుకుంటాను. కానీ ఈ డస్ట్ ఎలర్జీ వల్ల నాకు ఆయాసం వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, నైట్ అంతా నిద్రపోలేను. నేను చాలా ఇబ్బంది పడిపోయినా, చాలా ఇబ్బంది పడ్డాను. తెల్లారి నిద్రపోయినా, ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్రపోలేకపోయినా. సిరప్ తాగాను, ట్యాబ్లెట్ వేసుకున్నా, నిద్రపోలేకపోయినా. తెల్లారి ఎప్పుడో 5 గంటలకు 6 గంటలకు నిద్రపోయినా, వెలుగు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నిద్రపోవట్లేదని మళ్ళీ బెడ్రూమ్లోకి పోయి నిద్రపోయినా, లేచాను. అంతే, ఇట్లా ఉంది నా లైఫ్. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు, ఏది చూస్తూ ఊరుకోడు. కానీ ఒకటి, నా లైఫ్ని పాడు చేసుకుని నేను బాధపడే అవసరం వచ్చిందా అనేసి ఒక్కసారి నేను యాక్టివ్గా చూసుకుంటే ఏడుపు వస్తుంది. కానీ ఏడ్చి ఫైదా లేదు.
నా కష్టాలు నాకు తప్పవు, నా బాధలు నాకు తప్పవు, నా ఒంటరితనం నాకు తప్పదు. ఈ అన్నాటి గురించి ఆలోచించే కంటే వీళ్ళ ముఖానికి పడేసి నేను ఉండవలసిన ఇట్టుగా నేను ఉంటే పోతుంది అని డిసైడ్ అయినా. నన్ను ఎవరు పాయింట్ చేయడానికి ఎవరికి ఏ రైట్స్ లేవు. ఫస్ట్ నేనేం చేసినా నన్ను అడిగే రైట్స్ ఎవరికి లేవు. నా గురించి పట్టించుకోలేని వాళ్ళు, నా బాధల్లో లేని వాళ్ళు, నా కష్టాల్లో లేని వాళ్ళు, నా ఒంటరితనంలో లేని వాళ్ళు. 4 సంవత్సరాల నుంచి నేను ఒంటరితనం అనుభవిస్తున్నా. ఫస్ట్ నుంచి మా బావతో పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను బాధల్లోనే ఉన్నా. అప్పుడు సుఖంలో లేను. కానీ మధ్యలో కొంచెం నాకు సంతోషం వచ్చింది. ఆ సంతోషం కూడా స్వార్థంతో వచ్చిన సంతోషం అని తర్వాత తెలిసింది. ఆ సంతోషాన్ని కూడా నేను వదిలేసుకున్నా. ఎందుకంటే ఆ సంతోషం వల్ల నేను కోల్పోయాను నా లైఫ్లో. చాలా కోల్పోయాను. ఇది సోషల్ మీడియా చాలా కోల్పోయాను. వినే వాళ్ళకి తెలుస్తుంది. చాలా కోల్పోయాను. కానీ ఒంటరిదాన్ని అయిపోయాను. ఈరోజు ఒంటరిదాన్ని అయిపోయాను. కొంత నా కుటుంబ సభ్యుల వల్ల నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కొన్ని మోసపోయాను నేను, అంతే. దానివల్ల ఏంటంటే ఇంకెన్ని అనుకున్నా ఏమనుకున్నా గడిచిపోయింది ఏది తిరిగి రాదు. అది వస్తుందని కూడా ఆశ నాకు లేదు. ఉన్నంత వరకు ఇలా బ్రతికిద్దాం. ఎప్పుడు మరణమిస్తాడో దేవుడు అప్పుడు చచ్చిపోతాం, అంతే. ఎవరిది నాకు వద్దు, ఎవరిది నేను తీసుకోను, ఎవరిది నేను తినను. నేను అలాంటి మనిషిని కాదు, నాకు అక్కర్లేదు కూడా. ఇంట్లాంటి సోది చెప్తున్నానని ఏమనుకోకండి. ఇది నా బాధ. ఒంటరిగా ఉంటున్నాను కదా, అది చెప్పుకోవాలని చెప్పుకుంటున్నా. కొంచెం ఎండ తగ్గితే ఊబర్ ఆన్ చేసుకున్నాను నిన్న. ఊబర్కి పోతా. ర్యాపిడో కూడా డబ్బులు ఎక్కువ దొబ్బేస్తున్నాడు. అందుకని ఊబర్ ఆన్ చేసుకుంటా ఈరోజు. ఓకే, చూసారా, ఇది ఆఫ్ చేసేటప్పుడు అయితే ఆఫ్ అవ్వదు, ఆన్ చేసేటప్పుడు అయితే ఆన్ అవుతుంది. ఇది మళ్ళీ నేను ఫోన్ దగ్గరికి వెళ్ళి నేను ఆన్ చేయాలి.